ప్రముఖ బీసీ నాయకుడు, విప్లవ నాయకుడు సిద్ధేశ్వర్ గారు, అదేవిధంగా మన సంజయ్ గారు యువ నాయకుడు, మంచి పవర్ఫుల్ లీడర్. ఇద్దరు లోకల్ బాడీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 42% పెంచాలని చాలా రోజులు 3 నెలలు మేము ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వం దిగి రావడం లేదు. ముఖ్యమంత్రి ఎన్నో మాటలు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా లేదు. జనాభా లెక్క తీయడం లేదు, పెంచడం లేదు. రోజుకో మాట రోజుకో మాట చెప్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇది పెంచడం లేదని మా బీసీ సంఘాల నాయకులు, ప్రముఖులు వాళ్ళు రామనిరాలు ఉంచడం 4 రోజులు అయింది ఇప్పటికీ. అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ దీక్షలను మొదట నారాయణ చేశారు. ఆర్కే దీక్ష ఎమ్మెల్యే ఆర్కే రెడ్డి గారు కాదు. అంటే ఇది ప్రజాస్వామ్యమా ఏదైనా నిరక్షరాజ్యం దీక్ష చేయడానికి కూడా ప్లేసు లేకపోతే పోలీసులతో చేసుకుంటే 10 పోలీస్ స్టేషన్లో చెప్పింది. చివరకు ఆ దీక్ష చేస్తుంటే ఇప్పుడు ఈరోజు 4వ రోజు వాళ్ళకి తెచ్చి గాంధీలో ఏం చేశారు. ఇది రాష్ట్రం అంతటా అందుకుంటుంది. ప్రతి చోట దీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నారు ప్రజలందరూ. ఇప్పటికే వరంగల్లో స్టార్ట్ చేశారు, కల్వకుంటలో స్టార్ట్ చేయబోతున్నారు, నల్గొండలో స్టార్ట్ చేశారు, కరీంనగర్, పెద్దపల్లి అంతా మహబూబ్నగర్ ప్రతి చోట కూడా బీసీ సంఘాలు ఉద్యమాలు చేయడానికి దీక్షలు చేయడానికి తయారవుతున్నారు. ఎంతమంది దీక్షలు చేస్తే వాళ్ళని ఏ జిల్లా పెట్టమని నేను ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాను. స్పష్టమైన విధానం ఏంటి? మీ ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తాం పెంచుతానే ఎన్నికల నాయకుడు పెట్టుకుంటుంది. అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తూనే ఉండదు పెంచుతాం. మరి మీరు రాహుల్ గాంధీ మాట కూడా ఖాతరు చేయాలి కానీ నేను సందర్భంగా చేస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా అగ్గి అనుకోకముందే బీసీలందరూ రోడ్డు మీద రాకముందే బీసీలందరూ ఉద్యమాలు చేయకముందే మీకు ఎనబడి తగ్గకముందే 3 రోజులు కమిషనర్లు బీసీలు ఓసీలు ఊళ్ళలో కొట్లాడుకున్నారు. కానీ పెట్టొచ్చారు అందరూ. అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. అన్నదమ్ములకు కలిసి బతుకుతున్నారు. మా వర్గాలు మా వాళ్ళ కోసం కొట్లాడుతున్నారు. శత్రుల పంచాయతీ కాదు, ఇది అన్నదమ్ముల పంచాయతీ. తల్లిదండ్రులు ఒక్క తల్లిదండ్రులు పుట్టినట్టే అన్నదమ్ములు వాటా పంచుకుంటారు. మరి మీరు మా మాట మాకు ఇన్ని రోజులు మా మాట మీరే తిన్నారు, మీ మాట మీరే తిన్నారు. ఈరోజు మా మాట మీకు అడుగుతున్నాం. అంటే ముఖ్యమంత్రులు 76 ఏళ్ళు అయితే కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయిందా? ఏ పార్టీ అంటే ఇచ్చిందా? సిగ్గున్నారు ఈ పార్టీలకు. జెండాలు పెట్టుకొని సిద్ధాంతాలు పెట్టుకొని బీసీలకు ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా? రెండవది బీసీల అభివృద్ధి చర్యలు తీసుకోవాలా? పర్సెంట్ల వాటా ఇవ్వరా? పదవులలో నామినేటెడ్ పదవులలో, చైర్మన్ పదవులలో, కార్పొరేషన్లలో ఎక్కడ దొరికితే అక్కడ బీసీలను అంచేశారు. అందుకే ఈ పేద కులాలకు పోయిన ఒక్కొక్క కులం లోపల బీసీ కులాలకు ఎంత బడ్జెట్ ఉంది రాష్ట్రంలో దేశంలో అంటే ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది. కానీ అంబానీ, ఆదాని అట్లే కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రుణాలు తీసుకున్నారు. వాళ్ళ రుణాలిచ్చారు, మాఫీ చేశారు. పేద వర్గాలకు జన్ధన్ ఖాతాలని చెప్పి ఓపెన్ చేయించాడు మోడీ. జన్ధన్ ఖాతాలో అందరికీ నేను 10 లక్షలు, మేము 20 లక్షలు అయితే ఇవి ఉన్నాయి అంటున్నాం. 10 లక్షలు వేస్తాను. 10 లక్షలు కూడా అందుకే ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ అదే మా బీసీల రాజ్యం వచ్చి ప్రతి ఇంటికి 20-30 లక్షలు వచ్చాయి పైసలు. వాళ్ళు ఏదైనా పథకం పెట్టుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు డెవలప్ అవుతారు, ఉద్యోగం వస్తుంది, ఉపాధి లభిస్తుంది. ఆ విధంగా చేయకుండా తొక్కి పెడుతున్నారు. అందుకే ఓట్లు వేసి మీరు కోర్టు కులవెట్టుటట్టు చేయగలరు. అందుకే మీరు ముఖ్యమంత్రి అయిన మీరే, మంత్రులైన మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, సర్పంచులు కూడా మనకు రిజర్వేషన్ ఇవ్వాలి. మేము సర్పంచులు కూడా కావడం మీకు ఓరవలేకపోతున్నారు. ఏంటిది అసూయ, ద్వేషం, ఈర్ష్య? కాబట్టి మా వాట మాకు ఇవ్వాలి. సర్పంచులలోనే మాట్లాడుతున్నాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు ఏదో నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరి మేము రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో, లక్షికాపుల్లో.
రాష్ట్ర వ్యాప్తంగా